వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దొండకాయతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. నేను చూపించే ఈ మెథడ్లో పచ్చడి చేసినట్టయితే 2 months వరకు నిల్వ ఉంటుంది. పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకున్నట్టయితే ఒక 5 to 10 minutesలో ఈ పికిల్ తయారైపోతుంది. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు దొండకాయలు 250 grams, చింతపండు 50 grams, కారం 50 grams, ఉప్పు 60 grams, వెల్లుల్లి 5 పాయలు, అలాగే మెంతుల్ని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 teaspoon మెంతి పౌడర్ సరిపోతుంది. ఆయిల్ 200 grams వరకు పడుతుంది. చింతపండుని ఉడికించుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారం, ఉప్పు, వెల్లుల్లి, మెంతి పౌడర్, చింతపండు పేస్ట్ అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయలని పొడవు ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ ముక్కలలో ఉప్పు, పసుపు వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కల్ని ప్రెషర్ ఇస్తూ కలుపుతున్నప్పుడు నీరు జిగురులాగా బయటికి వస్తుంది. అలా వచ్చేలాగా కొంచెం ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలి. ముక్కలు అన్నీ బాగా కలిపాక ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలకి ఈ పేస్ట్ అంతా బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు వేసుకోవడం కోసం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులో 200 grams ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, మినపగుళ్ళు అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని మనం డైరెక్ట్గా పికిల్లో వేయకూడదు. కంప్లీట్గా కూల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ కూల్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పికిల్లోకి ఈ పోపు మొత్తం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ దొండకాయ పచ్చడి ఎవరైనా ట్రై చేయొచ్చు. 1 week తర్వాత ముక్క మనకి కాస్త ఊరడం స్టార్ట్ అవుతుంది. దొండకాయ ముక్క కొంచెం క్రంచీగా ఉంటూ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. 2 months వరకు ఈ పికిల్ మనకి నిల్వ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే రెసిపీ ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.